విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి కార్యాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కందుల నాగరాజు పాటు సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాలు మెరుగుపడేలా ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విశాఖ నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో శ్రీమతి శోభారాణి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, అలాగే ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఓ పక్క ఈవో గారు, మరో పక్క చైర్మన్ గారు, అలాగే మరో పక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని రానున్న అంచెలంచెలుగా వెదిగి మీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా పెంచుకోవాలని చెప్పేసి సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి అవకతవకలకు కానీ, లేకపోతే గ్రూపులకు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ తీసుకోకుండా అమ్మవారిని దగ్గరికి వచ్చే సభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్లో భాగస్వాములయ్యి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా మంచి పదవులు పొందే విధంగా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మీరో పక్క అయితే మరో పక్క ఈవో గారితో పాటు చాలామంది సభ్యులు అందరితో కూడా సమన్వయం చేసుకొని ఒక మంచి పేరు గతంలో చేసిన వాళ్ళందరికంటే కూడా ఈ ట్రస్ట్ బాగా చేసింది. ఈ ఇయర్ అద్భుతంగా ఈ 2 ఇయర్స్లో ఈ యొక్క దేవాలయాన్ని, ఈ అమ్మవారి యొక్క టెంపుల్ అద్భుతంగా డెవలప్ చేశారని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ ప్రాంతం అంతా కూడా కలకలాడే విధంగా ఉండే విధంగా మీరు కఠినమైన చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో ఇక్కడ రోడ్లు కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి వాటన్నిటిలో కూడా మీరు భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడకుండా ఏమైనా ఉంటే మంచిగా మాడుకొని అందరూ కలిసిమెలిసి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మరీ సంతోషం ఏంటంటే నెల రోజుల క్రితం మనం ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మళ్ళీ ఒక్కసారి చేసామన్న సంతోషంగా ఇవాళ అందరూ వచ్చారు. చాలా ఆనందం. ముఖ్యంగా నేను మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా మా ఎమ్మెల్యే దక్షిణ ఎమ్మెల్యే గారికి నా విషయంలో గట్టిగా పట్టుపట్టి మరి చైర్మన్ చేయాలి మనం అనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినందుకు వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఏంటంటే నేను మాత్రం ఇది చైర్మన్ అంటే ఓ పదవిగా నేనైతే భావించడం లేదు. ఇది కేవలం అమ్మవారి సేవ చేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే టీం వేసినటువంటి సభ్యులందరూ కూడాను కూటమిలో ఉన్న సభ్యులు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కానీ అందరూ కూడా మరి సేవా మార్గంలో ఉన్నటువంటి వారు, అమ్మవారి పట్ల భక్తి మార్గంతో ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టం. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఆలయం అభివృద్ధి ముఖ్యంగా నేను ఎజెండాగా పెట్టుకున్న అజెండా కానీ ఆలయం అభివృద్ధి. రేపు రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కడ కూడా చెడ్డ పని చేసాం, చెడ్డ పడి చేసామని మాట రాకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కష్టపడి ఆలయం అభివృద్ధి పరచడం కోసం మనం ఇవాళ ఫస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ పెట్టుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో పెట్టుకొని కొన్ని అంశాల మీద మాట్లాడి ఆలయం అభివృద్ధి, దాని మీద మన ఈవో గారి సలహాలు, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సలహాలు సూచనల మేరకు ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాని మీద ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మన పిఆర్ఓ ఆఫీస్లోకి నేనేమో టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి, ఆ టాయిలెట్స్లోకి నేను జోళ్ళుతో వెళ్తే
కొంతమంది ఏంటంటే ఇందులో మన దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కావాలని ఆ ఫోటో తీసి మీడియాకి పంపించి వాళ్ళు ఏంటంటే ఈయన చెప్పులతో గుళ్ళో తిరుగుతున్నారన్నారు. మీ అందరికీ తెలుసు నా గురించి, నేను చెప్పనక్కర్లేదు. ఏ పత్రికా విలేకరు కూడా ఆ విషయం నమ్మలేదు. వాళ్ళే తిరిగి నాకు చెప్పారు, సపోర్ట్ చేశారు. బ్రాహ్మణ సంఘాలు కూడా నేను వచ్చి నీ కోసం కావాలంటే 500 మంది బ్రాహ్మణులతో వచ్చి మేము కూర్చుంటాం, మీకేం పర్వాలేదు, మీరు చేసిన తప్పు కాదని చెప్పారు. అక్కడ టాయిలెట్స్లోనేమో ఒక చంటి పిల్లకేమో తల్లి ఏమో పాలు ఇస్తుంటే, అమ్మ ఇది టాయిలెట్స్ అమ్మ, ఇక్కడ మంచిది కాదమ్మా, అదో మదర్ ఫీడింగ్ బూత్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను బయటకు వస్తే ఆ ఫోటో పెట్టారు. దాన్ని ఏమో వైరల్ చేస్తారు. దానికి గుడికిను ఆ పిఆర్ ఆఫీస్కి మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు వెనక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూగా సైకిళ్ళతోనూ స్కూటర్లతో లేకపోతే జోళ్ళతో నడుస్తూనే ఉంటారు. కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఇచ్చేసిన మన ప్రెస్ వారు అందరికీ నమస్కారం. ఈ రోజున మన చైర్మన్ గారు అన్నట్టుగా అసలు ఆ రోజున చాలా హడావుడిగా జరిగిపోయింది ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది. ఈరోజు చాలా చక్కగా అందంగా జరుగుతుంది. ఒక రూము, ఆ రూమ్లో చైరు, ఇవన్నీ దీంతో నేను మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, మీ సహాయ సహకారాలతోటి 2 ఫెస్టివల్స్ చేయగలిగాము మేము. మార్గశిర మాసం ఉత్సవాలు అవి ఎమ్మెల్యే గారి సలహాలు, సూచనలు ఆయన మాకు పూర్తి అండదండలు అందించారు. ఎప్పుడు ఏ సంవత్సరము జరగనంత బాగా ఈ 2 సంవత్సరాల్లో జరిగాయని చెప్పి మాకు చాలా చాలా చాలామంది చెప్పారు. అదంతా ఎమ్మెల్యే గారు మాకు అండదండగా నిలబడబట్టే మేము ఏదైనా నిర్ణయం తీసుకుని ఇలా అండి అంటే వెంటనే మీరు కానివ్వండి అమ్మా అని చెప్పనేవారు. అలాంటి సహాయ సహకారాలుగా ఇప్పుడు ముందు కూడా మాకు ఇచ్చి, ఈ దేవాలయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఒక్క మా వల్లే కావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా వస్తే మాకు అటువైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయని చెప్పి మేము ఎదురు చూస్తున్నవి 2-3 సమస్యలు ఉన్నాయి. వీరికి ఆల్రెడీ చెప్పడం జరిగింది మా ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, చైర్మన్కి. వారు ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసి ఈ చిన్న దేవాలయాన్ని ఈరోజు ఇంత పెద్దది చేయటంలో ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. ఈరోజు మన అమ్మవారికి ఒక డిప్యూటీ కమిషనర్ క్యాడర్ దేవస్థానం అయ్యి చాలా ప్రముఖంగా ఉంది. మనమిత్ర అని చెప్పి మన సీఎం గారి, ఐటీ మినిస్టర్ గారి బ్రెయిన్ చైల్డ్ అది. దాంట్లో మనం ఎప్పుడూ 2-3లో ఉంటున్నాం. దానికోసం మన స్టాఫ్ చాలా చాలా కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి అంత ప్రముఖంగా అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ దేవాలయానికి ఈ రోజున ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, చైర్మన్ గారి సమక్షంలో చేయటం మాకు, మా స్టాఫ్కి చాలా ఆనందంగా ఉంది. ఒకటి చైర్మన్ గారు చెప్పారు కాబట్టి నేను నా వైపు నుంచి కూడా ప్రెస్లో వచ్చింది ఒకటి చెప్పదలుచుకున్నా. చాలా సడన్గా 3వ తారీఖున మీటింగ్కి రమ్మని డిప్యూటీ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ని, ఆర్జేసీ క్యాడర్ టెంపుల్స్ని పిలిచారు. ఈ మనమిత్ర, ఆన్లైన్ టికెటింగ్ లాంటి ఇష్యూస్లో మాకు వచ్చింది 1 డే షార్ట్ నోటీస్లో రమ్మనమంటే మేము వెళ్ళిపోయాను. నేను మర్నాడు రోజు వస్తున్న వార్తల మీద స్పందించిన కమిషనర్ ఈఓని పిలిపించారు. ఇప్పుడు ఈఓకి ఏం